రాత్రి 11 గంటల వేళ. చీకటి సర్పం పురుడు పోసుకున్నట్లు గాలి బుసలా చొచ్చుకొస్తోంది. మృత్యువుతో ముఖాముఖి సమరానికి సిద్ధపడుతున్నట్టు నగరం నిస్త్రాణగా నిట్టూర్పులు విడుస్తోంది. సరిగ్గా ఆ సమయంలో ఇంటికి వచ్చిన డీసీపీ ప్రసన్న సరాసరి లల్లి నిద్రపోతున్న గదిలోకి నడిచాడు. నిద్రపోతోందా? యూనిఫామ్ మార్చుకుంటూ అడిగాడు. ఇంతసేపటి దాకా మెలకువగా ఉంటుందని ఎలా అనుకున్నారు? సబిత గొంతులో కొద్దిపాటి నిష్ఠురం ధ్వనించింది. అయినా కాస్త వేళకింటికి రావాలని మీకు అనిపించదేం? ఇలాంటి వాక్యాల్ని సబిత పూర్వం ఉపయోగించేది కాదు. ఈ మధ్య జరిగిన సంఘటనలు ఆమెను మానసికంగా కలవరపెట్టి ధైర్యాన్ని సడలించాయి. మీ డ్యూటీ విషయంలో నేను జోక్యం చేసుకోవడం లేదు. కనీసం ఒక డ్యూటీలో అయినా మమ్మల్ని పట్టించుకోమంటున్నాను. సబిత ఆమె చెంపల్ని అరచేతులతో స్పృశిస్తూ లాలనగా కళ్ళల్లోకి చూశాడు. మిమ్మల్ని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకో అతడి గొంతు వణికింది ఆ వాక్యం అంటుంటే. ఏ భీతావహమైన క్షణాలు ఆమె గుండెల్ని మండించాయో. ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. అవును, మీరు నిర్లక్ష్యం చేయలేదు, తల పంకించింది అక్కసుగా. అవి సూటిగా తగలాల్సిన చోటనే తగిలాయి. నిన్నగాక మొన్న కూతుర్ని స్వహస్తాలతో ప్రత్యర్థి మృత్యుకూపంలోకి పంపడం అతడు చెప్పలేదు, కానీ పేపర్లలో చదివి తెలుసుకుంది. బహుశా ఒక్కగానొక్క కూతురు విషయంలో అతడు తీసుకున్న రిస్క్ని ఇంకా జీర్ణించుకోలేకపోతుందేమో. అసహనంగానే చూస్తోంది అతన్ని. నన్ను అర్థం చేసుకో సబిత, ప్లీజ్. హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత సబితలో ఇలాంటి మార్పుని స్పష్టంగా గమనిస్తున్నాడు. నేనేదో చరిత్ర కోసం ఈ సాహసం చేయలేదు. తప్పనిసరైన ఒక బాధ్యత నన్ను ముందుకు నెట్టింది. లల్లి పసిపిల్ల అర్ధోక్తిలోనే జవాబిచ్చింది. మీ త్యాగ నిరతిని అర్థం చేసుకునే వయసు కాదు, కాబట్టే కొన్ని రోజుల పాటైనా దాన్ని ఎక్కువగా దగ్గరకు తీసుకోమంటున్నాను. దుఃఖాన్ని నిభాయించుకుంటూ అంది. కనీసం కొన్నాళ్ల పాటైనా ప్లీజ్. అర్ధరాత్రి దాకా మీరింటికి రాకపోయినా మీతో కలిసి అన్నం తింటానని మారాన్ చేసే లల్లి ఇప్పుడు మీరంటేనే భయపడిపోతోందండి. అది కూడా కాదు, అయిష్టంగానే ఓ కాగితాన్ని అందించింది. ఆ స్థితిలో కూడా 10 గంటల దాకా మీకోసం వెయిట్ చేసింది. ఎల్లుండి తన పుట్టినరోజుకి ఎవరెవరిని పిలవాలి, తన క్లాసు పిల్లలకి, టీచర్లకి ఏమేం ప్రజెంటేషన్లు ఇవ్వాలో మీతో చర్చించాలని అనుకుంటూ మీరు రాకపోయేసరికి తనే లిస్టు సిద్ధం చేసింది. వచ్చి రాని అక్షరాలతో లల్లి రాసిన పేర్లని, ఇవ్వాల్సిన ప్రజెంటేషన్లని ఆమూలాగ్రం చూస్తున్న ప్రసన్న చూపులు చివరగా ఓ వాక్యం దగ్గర ఆగిపోయాయి. డాడీకి నో ప్రెజెంటేషన్, బ్యాడ్ డాడీ. ఒక్కసారి కాదు 10 సార్లు అదే వాక్యాన్ని చదివాడు. అమ్మతో మారాన్ చేసిన ప్రతిసారి తన సపోర్టుతో సాధించుకునే లల్లి దృష్టిలో ఆ రోజు సంఘటనతో తను శత్రువైపోయాడు. లల్లి మనసులో నిక్షిప్తంగానైనా ఓ ముద్ర పడిపోయింది. ఇదో అసాధారణమైన మార్పు కాదని అతడికి తెలుసు, కానీ ఆ పసి మనసులో ఏర్పడిపోయిన అనువంత ఏవగింపుని మనసు జీర్ణించుకోలేకపోతోంది. ఇది మాటలతో ఓర్పునందించే సమస్య కాదు. బిడ్డల్ని ఆపదలో నుంచి రక్షించాల్సిన ఒక తండ్రి కోరి తనే ప్రాణాంతకమైన ఆపదలోకి నెట్టినప్పుడు ఇంతకన్నా గొప్ప ఫలితాన్ని తను ఆశించలేడు. నిస్త్రాణగా నిద్రపోతున్న లల్లిని చేరుకుని సమీపంలో కూర్చున్నాడు. ఏ మమతల వెల్లువ ఉప్పెనై అతన్ని కుదిపేసిందో అమాంతం లల్లిపై వాలి ఉద్విగ్నంగా చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు. లల్లి కళ్ళు తెరవలేదు, కానీ ఇంకా చెరిగిపోని ఏ ఆందోళనో అదురుతున్న లల్లి పెదవులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి కాదు 100 సార్లు మనసులోనే తన తప్పిదానికి క్షమార్పణలు చెప్పుకున్నాడు. ఓ నీటి బొట్టు అతడి కళ్ళ నుంచి రాలి లల్లి పాలభాగంపై పడింది. బడలికగా లేచి కిటికీ దగ్గరికి నడిచాడు. సబిత, ఆర్ద్రంగా పలికిందతడి కంఠం. నా ఉద్దేశం ఏదన్నా కానీ నేను కూడని సాహసం చేశానని అంగీకరిస్తున్నాను. కానీ ఒక్క విషయం, నేను తండ్రినే. నాకు లల్లి అంటే ప్రేముంది. ఇది ఇప్పుడు కొత్తగా రుజువు చేసుకోవాల్సిన అగత్యం లేదనుకుంటాను. గుండె గొంతుకు అడ్డం పడుతుంటే తేరుకోవడానికి కొన్ని క్షణాల వ్యవధి అవసరమైంది. ఐ కాంట్ బేర్ దిస్ సబిత. లల్లి నన్ను ఎప్పటిలాగే ఇష్టపడాలి. లల్లి దృష్టిలో నేను మంచి డాడీగానే మిగిలిపోవాలి. ఎస్, నిజమే. నా మనసేమిటో, ఏ స్థితిలో అలాంటి దారుణం నేను చేశానో తెలుసుకునే వయసు కాదు కాబట్టే
సబిత వైపు తిరిగి అన్నాడు స్థిరంగా. నా దినచర్యల్లో ఇక నుంచి మార్పును పాటిస్తాను. ఎన్ని పనులున్నా సరే లల్లి కోసం తప్పనిసరిగా రోజు కొన్ని గంటల్ని కేటాయిస్తాను. ఇది నిజం. ముందుగా లల్లి ఊహించలేనంత గొప్పగా దాని బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తాను. ఈ పుట్టినరోజు పండుగ అది జీవితంలో మరచిపోలేనంత గ్రాండ్గా అన్నీ నేనే దగ్గరుండి ఆర్గనైజ్ చేసి ఆ తర్వాత ఓ వారం రోజుల పాటు సెలవు పెట్టైనా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళతాను. ప్రసన్న ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. సరిగ్గా అప్పుడు ఫోన్ రింగ్ అయింది. నిన్నగాక మొన్నటిదాకా జంట నగరాలను కల్లోలపరిచిన బ్లాక్ మాంబా ముఠాని పట్టి బంధించడానికి తీసుకోవలసిన సత్వర చర్యల గురించి చర్చించాక వచ్చింది కొన్ని నిమిషాల క్రితమే. అసహనంగా రిసీవర్ని అందుకున్నాడు. కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఇలాంటి వేళలో స్వయంగా ఆయనే మాట్లాడడం ప్రసన్నని నిశ్చేష్టుని చేసింది. ప్రసన్న స్పీకింగ్ సార్. మళ్ళీ బ్లాక్ మాంబా రంగంలోకి దిగాడనుకుంటా. బేగంపేట పార్కులో ఓ కస్టమ్స్ ఆఫీసర్, ఆ ప్రాంతంలోనే మరో చైల్డ్ పాము కాటుతో చనిపోయారు. బాడీస్ హాస్పిటల్కి తరలించబడ్డాయి. కమ్ సూన్. ముగిసిందనుకున్న కథ పునరావృతమైంది. కొన్ని క్షణాల క్రితమే భార్యకి చాలా మాటిచ్చిన ప్రసన్న, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు ఆమెను సూటిగా చూడలేకపోయాడు. ఊపిరందని మరో సంగ్రామంలో అడుగు పెడుతున్నానని తెలుసుకోని ప్రసన్న వెంటనే బయలుదేరాడు. అప్పుడు సమయం రాత్రి 11:30 కావస్తోంది. మృత్యువు నివాసం ఏర్పరచుకున్న శ్మశానంలా చీకటి నగరాన్ని కప్పిన వేళ. రాబందును ఎదుర్కొనే పావురంలా ఓ కారు సిటీ పొలిమేరల వైపు దూసుకుపోతోంది. దెయ్యాల్లా తలలాడించే చెట్ల మధ్య నుంచి సాగి వస్తున్న ఈదురుగాలి కారు నడుపుతున్న శృతిని తాకి సెడలిపోతున్న మనోనిబ్బరాన్ని గ్రహించి ఉగ్రంగా వెనక్కి జారిపోతోంది. హెడ్లైట్స్ కాంతిలో కనిపించే నల్లని తార్ రోడ్డు నిశ్శబ్దంగా ప్రాణిని మింగే కొండ చిలువలా విస్తరించి ఆమెలోని ఆరాటాన్ని ఉధృతం చేస్తోంది. కారు వేగాన్ని పెంచింది. ఆమెకు తెలుసు, ఇప్పుడు తను ఒక మృత్యువు కోణలోకి అడుగు పెడుతున్నట్లు. ఒకవేళ శత్రువు ఏ షరతు విధించకపోతే, పోలీసుల సహాయాన్ని కోరకపోయినా కనీసం జయేంద్రని తోడుగా తీసుకువచ్చేది. కానీ ప్రత్యర్థి బలవంతుడు మాత్రమే కాదు, అనుకున్నది అక్షరాలా జరిపించగల సమర్థుడు. సరిగ్గా అదే ఆమెను భయపెట్టింది, భయంగానైనా ముందుకు నెట్టింది కూడా. జయేంద్ర నిలదీసిన వాస్తవాన్ని దాచింది. అతడు నిద్రపోవాలని కోటి దేవుళ్ళకి మొక్కుకుంది. ఇప్పుడిలా అనుకున్న సమయానికే గమ్యాన్ని చేరుకుంటోంది. డాక్టర్ సంఘమిత్రని ఎందుకు అపహరించుకుపోయింది ఆమెకు తెలియదు. కానీ తప్పనిసరిగా అదే జరిగి ఉంటుందని గట్టిగా నమ్మింది. లేనినాడు ఎంత దూరాన ఉన్నా పాముల మూలంగా జంట నగరాల్లో జరుగుతున్న సంఘటనలకి ఆయన కలవరపడేవారు. వెంటనే తిరిగి వచ్చేసేవారు. ఈ క్షణాన కూడా ఆమె కోరుకుంటున్నది తను ఆపదలో చిక్కుకోకూడదని కాదు. కానీ జన్మనిచ్చిన తండ్రెవరో తెలియని తనకు ఇన్నాళ్ళు బాసటగా నిలిచిన డాక్టర్ సంఘమిత్ర ఏ ఆపద లేకుండా బయటపడాలని. ఆమె ఆలోచనల నుంచి తేరుకుంది. లైట్ల కాంతిలో కనిపించిన మైలురాయిని చూస్తూ. అదే ప్రత్యర్థి తెలియజేసిన సంకేత స్థలం. కారుని ఓ వారగా ఆపింది. చుట్టూ గుండెలదిర్చే నిశీధి, అంతకు మించి ఒంటరితనం. పొదల్లోంచి కీచురాళ్ల రొద భయానకంగా వినిపిస్తోంది. ఆమె వయసులో ఉన్న ఏ అమ్మాయి కన్నా కూడా ధైర్యంలో శృతి తీసిపోనిదైనా కారు దిగుతుంటే శరీరం సన్నగా ప్రకంపించింది. పరిసరాల్లో ఎలాంటి అలికిడి లేదు. చేతికున్న ఇల్యూమినస్ రిస్ట్ వాచి చూసుకుంది. సరిగ్గా 12:02. ఏమైంది? ఎవరు రారేం? వెనక్కి తిరిగింది. దూరంగా వెన్నెల రేఖలు అద్దినట్టు సిటీ విద్యుత్ దీపాల కాంతులు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. నిమిషాలు గడుస్తున్నాయి. ఆమెలో అలజడి అధికమవుతోంది. అది కూడా కాదు, తను ఇప్పుడు ప్రమాదంలో కూరుకుపోతున్నట్టు మనసు కీడును శంకిస్తోంది. మరో 3 నిమిషాలు 3 గంటల కాలంలా భారంగా గడిచాయి. ఇక ఎక్కువసేపు అక్కడ నిలబడే సాహసం లేనట్టు కారులోకి అడుగు పెట్టబోతుంటే, తెచ్చావా? ఓ కంఠం వినిపించింది రోడ్డు వారగా. ఆమె గిరుక్కున వెనక్కి తిరిగింది. ఒకరు కాదు, సుమారు 4 దృఢంగా ఉన్న వ్యక్తులు నిలబడి ఉన్నారు. చీకటిలో వారి ముఖాలు కనిపించడం లేదు. తెచ్చాను. ఇచ్చేయ్. మామయ్య, అదే
డాక్టర్ సంఘమిత్ర ఎక్కడా? తోడేలులాగా ఓ నవ్వు వినిపించింది. ఆ తర్వాత వికృతమైన వారి నవ్వులతో నిశిరాత్రి వజవజ వణికింది. నవ్వుతూ ఆగిపోలేదు. ఇప్పుడు మీద పడే యమకింకరుల్లా ముందుకు నడుస్తున్నారు. ఆమెకు అప్పుడు బోధపడింది. ప్రత్యర్థి మాటలు నమ్మి తను ఎంత పొరపాటు చేసిందో. మర్యాదగా ఇచ్చేయి. మీరన్న మాట ప్రకారం సంఘమిత్ర ఆ పార్సిల్. ఆమె మాటలింకా పూర్తి కానే లేదు. ఓ వ్యక్తి అమాంతం ఆమెను ఓ మూలకి లాగేశాడు. వెంటనే కార్ డోర్ తెరిచి పార్సిల్ అందుకున్నాడు. అది అరణ్య రోదనని తెలుసు, కానీ గట్టిగా అరిచింది. రెప్పపాటులో ఆమె నోరు నొక్కేసిన ఆ వ్యక్తులు ఆమె చూస్తుండగానే పార్సిల్ అందుకుని పొదల్లోకి నడవడం మొదలుపెట్టారు. శృతి ప్రాధేయపడుతోంది. ఇన్ని రోజుల తర్వాత డాక్టర్ సంఘమిత్రని కలుసుకోవాలని, ఆయనకే ప్రాణహాని జరగకూడదని ఇలాంటి ఒప్పందానికి సిద్ధపడిన శృతి తన వ్యక్తిత్వాన్ని సైతం మరిచి వారి వెంట పడింది. ప్లీజ్, ఆ పార్సిల్తో నాకు పని లేదు. మా మావయ్య ఎక్కడా? ఆయన్ని విడిచిపెట్టండి. పార్సిల్ పట్టుకున్న వ్యక్తి ఆగాడు. ఓ పొద చాటున పార్సిల్ తెరిచి పెంటార్చితో లోపలికి చూసిన ఆ వ్యక్తి, యూ బిచ్, హెరాయిన్ ఎక్కడా? దూకుడుగా ఆమెను సమీపించాడు. ముందు ఆమెకేం అర్థం కాలేదు అతడు అంటున్నదేమిటో. చెప్పు. ముగ్గురు కాటేసే సర్పాల్లా ఆమెను సమీపిస్తుంటే నాలుగో వ్యక్తి పార్సిల్లోని కంకర్రాళ్ళని నేలపైకి వంపుతున్నాడు. శృతికి గొంతు తడారిపోయింది. హెరాయిన్కి బదులు పార్సిల్లో రాళ్ళెవరు నింపారు? ఆమె ఆలోచనల నుంచి తేరుకోకముందే ఓ చేయి ఆమె జుట్టునందుకుంది. మరో వ్యక్తి ఆమె చీరను లాగేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆమె కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. మృత్యువు నుంచి సంఘమిత్రని కాపాడాలనుకుంది. ఇప్పుడు తనే మృత్యువు జ్వాలలో ఒక దిష్టి బొమ్మలా తగలబడిపోతోంది. ఎక్కడా? హెరాయిన్ ఎక్కడ దాచావు? రోషంతో ఊగిపోతున్న ఆ వ్యక్తుల మూలంగా మరో అర నిమిషంలో ఏం జరిగేదో. సరిగ్గా అప్పుడు గాలి చీలిన శబ్దం, మరుక్షణం నేల తాకిన సన్నని మూలుగులు, ప్రకంపనాలు. ఓ ఆకారం చీకటిలో స్వైర విహారం చేస్తోంది. ఎదుర్కోవాలనుకున్న నలుగురు దృఢకాయల శరీరాలు పలుగురాళ్ల రాపిడికి పగులుతున్న సమాధులయ్యాయి. అక్కడ కదిలే మెరుపు జయేంద్రగా బోధపడింది. ఎక్కడో ఉన్నవాడు ఇక్కడెలా ప్రత్యక్షమయ్యాడు అని ఆమె ఆలోచిస్తుండగానే అతడి కరాళ నృత్యం విరిగి పడుతున్న శత్రువుల ఎముకలతో చీకటి కాగితంపై రాసే మృత చరిత్రగా మారింది. ఒక నిమిషం తర్వాత అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. మరో అర నిమిషం తర్వాత శృతి తెలుసుకుంది. భయంతో జయేంద్రని చుట్టేసుకున్న తను అర్ధనగ్నంగా ఉన్నానని. ఇది సాహసం కాదు శృతి. నేను నిన్నటిదాకా బాట తెలియని పసికందుని. జీవం పోసావు. మొన్నటిదాకా లోలోనే కాలిపోతున్న చిచ్చుని జ్వాలగా మార్చావు. భావరహితంగా చెప్పుకుపోతున్నాడు జయేంద్ర. ప్రయోగశాలలో అతడికి అభిముఖంగా ఉన్న కేజెస్లోని సర్పాలు సరిగ్గా ఇప్పటి అతడి స్థితిని గుర్తు చేస్తున్నాయి. ఎక్కడి వాడైనా అతడు ఇప్పుడు ఓ బందీగానే ఉన్నాడు. మొన్న శరపంజరంలో ఇప్పుడు ఒక విచిత్రమైన భావుకత ఆవహించిన శృతి మనోమందిరంలో. నేను ఊహించగలిగాను శృతి. ఫోన్లో నిన్నెవరో హెచ్చరిస్తున్నారని గ్రహించాను. ఆ హెచ్చరిక ఇదమిద్దంగా నాకు తెలియచేయలేని స్థితిలో నువ్వు నలిగిపోతున్నావని అర్థం చేసుకున్నాను. అందుకే నీ ఆజ్ఞ లేకుండా నేను వెంటాడాలనుకున్నాను. నీకు తెలియకుండా పార్సిల్లో హెరాయిన్ తీసి కంకర్రాళ్ళని నింపాను. శృతి, ఇప్పుడు జరిగిన దానితో కథ ముగిసిందనుకోవడం లేదు. ఇప్పుడు తను మాత్రమే కాదు, కోరి కోరి జయేంద్ర కూడా ప్రమాదంలో చిక్కుకున్నాడని కలవరపడుతోంది. ఎందుకిలా చేశావు జయేంద్ర? నువ్విలా తొందరపడాల్సింది కాదేమో. శృతి, నువ్వు కోరినట్టు నలుగురి కోసము నేను బ్రతకడం అవసరమే అనుకుంటే నువ్వు ఆ నలుగురిలో ఒక్కదానివి మాత్రమే కాదు, అందరికన్నా నాకు అతి ముఖ్యమైన దానివి. నిర్లిప్తంగా చూసిందామె. శృతి, ఇప్పుడు నిజానికి సంఘమిత్ర గారికి ఎలాంటి ప్రమాదము జరగదన్నది నా బలమైన నమ్మకం. అతడి విశ్లేషణ ఆమె ఊహకందడం లేదు. ఎందుకలా అనుకుంటున్నావు? నువ్వు నిజంగా హెరాయిన్ పార్సిల్ వాళ్ళకు అందిస్తే ముందు నీ ప్రాణాలు తీసేవారు. ఆ విధంగా డాక్టర్ సంఘమిత్ర అపహరణ విషయాన్ని నీతోనే సమాధి చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం చేజారింది. నా నమ్మకం తప్పు కాకపోతే ప్రొఫెసర్ సంఘమిత్రను చాలా ముఖ్యమైన అవసరంపై వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంటారు. అది ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ
కేవలం ఒక పార్సిల్ కోసం అతడి ప్రాణాలు తీయలేరు. కానీ ఇది కోట్ల ఖరీదు చేసే డ్రగ్. ఇదే ముఖ్యమైతే సంఘమిత్రని ఇక్కడికి తీసుకొచ్చి మార్పిడికి సిద్ధపడేవారుగా. చివాల్న తల పైకెత్తి చూసింది. అతడి మాటలు తను ఊహించలేని ఓ వాస్తవాన్ని ఎరుకపరుస్తున్నాయి. చూడు శృతి, ఇది కోట్ల ఖరీదు చేసే డ్రగ్ కావచ్చు, కానీ ఇన్ని కోట్ల మందిని వదిలి ప్రత్యేకించి సంఘమిత్రగారిని అపహరించడంలో ఇంతకు మించి వెలకట్టలేని ఓ లాభం ఉండి ఉంటుంది. అలాంటప్పుడు దీనికోసం ఇలాంటి బేరం ఎందుకు పెట్టి ఉంటారు? ఇది నష్టపోవడం వాళ్ళకిష్టం లేదు కాబట్టి. అందుకే నువ్వు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంఘమిత్ర పేరు చెప్పి నిన్ను కట్టడి చేశారు. సరిగ్గా ప్రత్యర్థి తప్పు చేసింది అక్కడే. మామూలు మనుషుల కన్నా భిన్నంగా వ్యవహరించే వ్యక్తి మాత్రమే అనుకుంటున్న జయేంద్ర ఇప్పుడు క్రమంగా ఆమె ఊహల్లో మెరుపులా ఎదిగిపోయాడు. ఇంకా తన మేధకందని సరిహద్దులేవో అతడిలో అస్పష్టంగా కనిపిస్తుంటే అతన్నే చూస్తూ ఉండిపోయింది. రగులుతున్న దావానలంలో కడదాకా నిలబడగల శక్తివంతుడా? ఇప్పుడేం జరగబోతోంది? ఆమె ముఖ కవలికల్ని చదివేయగలిగినట్టు నిర్లిప్తంగా చూశాడు. శృతి జీవితపు కొసకొమ్మలను పట్టుకుని వేళ్లాడుతూ మృత్యువు లోయలోకి బ్రతుకును నెట్టుకునే నా మార్గాన్ని నిర్దేశించిన సంజీవిని నువ్వు. కరడుగట్టిన నా హృదయ శిలాశాసనంపై స్వహస్తాలతో రాసుకున్న రక్తాక్షరాలను చెరిపి సహన పలకంగా మార్చిన అపురూపమైన వ్యక్తివి నువ్వు. నీ మనోమంత్రంతో దివ్యాస్త్రాన్ని కాలేకపోయినా, ఈ బ్రతుకు మంత్రంతో మారణాస్త్రంగా మారకపోయినా నా నుదుటి గీతను చెరుపుకుని ఒక మామూలు మనిషిగా అయినా బ్రతుకుని వెళ్ళమార్చాలనుకుంటున్నవాణ్ణి. చావు చంపిన బ్రతుకు నాది. నీకోసం మరణిస్తేనేం అశాశ్వతమైన ఐహిక జీవనంలో అది శాశ్వత ధర్మంగా మిగిలిపోదు. జయేంద్ర గదిలోకి వెళ్ళిపోయాడు. తమకమో తమసమో శృతి కళ్ళిప్పుడు నేటికుండలై సంతృప్తిగా అశ్రువుల్ని చిమ్ముతున్నాయి. హఠాత్తుగా నిద్రలో నుంచి మేల్కొంది శృతి. ఇంకా తెల్లవారినట్టు అంతటా నిశ్శబ్దంగా ఉంది. సమీపంలో ఓ పాము బుసలా వినిపించింది. అది క్రమంగా లక్షల పాముల నిశ్వాసాల్లా ఆమె చెవులకి సోకుతుంటే గగుర్పాటుగా లేచింది. అనుమానం లేదు, పక్క గదిలోంచి వినిపిస్తోంది. సభ్యతల్ని మరచి కిటికీ రెక్కల్ని తెరిచింది. అంతే, అదిరిపడింది అక్కడ దృశ్యాన్ని చూసి. ఒక పాము కాటు తిన్న మనిషిలా జయేంద్ర బెడ్పై మెలితిరిగిపోతున్నాడు. అది కూడా కాదు, జయేంద్ర కళ్ళు నిప్పుల్లా మెరుస్తున్నాయి. ఉద్వేగంగా లోపలికి వెళ్లేదే కానీ ఎవరో బలంగా పట్టుకున్నట్టు ఆగిపోయింది. అక్కడ జయేంద్ర నగ్నంగా ఉన్నాడు. పసిమి ఛాయతో మెరుస్తున్న అతడి శరీరం నుంచి స్వేదం వరదలా ధార కడుతోంది. గాయపడిన కళింగ నాగులా ఊపిరి ఎగదన్నుతున్నట్టు ఉక్కిరి బిక్కిరవుతూ దొర్లుతున్నాడు. ఆమె చూస్తుండగానే పరుపును క్రూరంగా పైకి లాక్కుని ఉక్రోషంగా పీలికలు చేస్తూ ఒక మండే జ్వాలలా ఎగిసిపడుతున్నాడు. శృతి వెన్నులో చలి మొదలైంది. ఏం జరిగింది, మరేం జరగబోతుందో తెలియని స్థితిలో నిలబడ్డ డాక్టర్ శృతి ఆ నిశ్శబ్ద నీరవ నిశీధిలో ఎలాంటి భయాందోళనకు గురైంది అంటే ఒంటరిగా అతన్ని సమీపించే సాహసం చేయలేకపోయింది. ఇప్పుడేం చేయాలి? నిస్సహాయంగా ఆలోచిస్తోంది. అసలేం జరిగింది? డాక్టర్గా సైతం అంచనా వేయలేకపోతోంది. శ్వాస కోసం తెగిపోతున్నట్టు వెక్కిళ్ళు వినిపించాయి. వెనువెంటనే ఓ కీకారణ్యపు అంతర్భాగాన రాబందుల రెక్కల చప్పుడుకి బెదిరే నాగుల సంకెళ్లను ఛేదించుకుని అమ్మ కడుపు నుంచి నేలపైకి జారే పసికూనలా అస్థిమితంగా ముడుచుకుపోయాడు. ఆమె నిర్విన్నురాలై చూస్తూనే ఉంది. అతడు కాళ్లను మెలిపెట్టి ఉద్వేగంగా పైకి లేచి చేతుల్ని మోకాళ్లకు చుట్టి నేలపై కూర్చున్నాడు. అది అరక్షణమే. మరుక్షణం నిస్సహాయపు ఆర్తనాదంలా ఓ నిశ్వాసం పైకి విడిచి పొట్టను పట్టుకున్నాడు. కొన్ని క్షణాల క్రితం దాకా ఎరుపు జీరలు నిండిన అతడి కళ్ళు చీకటి నీలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలయ్యాయి. వేదన స్వేదంలా అలుముకున్న ఆ సమయాన అతడి కళ్ళు గండిపడిన వాగులయ్యాయి. ఇక నిభాయించుకోలేకపోయింది. పరిసరాలను గుర్తించలేని స్థితిలో కొన్ని నిమిషాల నుంచి మదన పడుతున్నా అతన్ని చేరుకోవాలనుకుంది. కానీ ఆ కొద్దిపాటి అలికిడికే ఒక చప్పుడు విన్న సర్పంలా వెనక్కి మరలాడు. అదిరిపడ్డ శృతి డోర్ కర్టెన్ వారనే నిలబడిపోయింది, గుండెలుగ్గ పట్టుకుని.
క్రమంగా ఉద్విగ్నత సన్నగిల్లింది. సంఘర్షణ చల్లబడినట్టు వ్యధాభరిత హృదయంతో వెల్లకిలా పడుకున్నాడు. దూరం నుంచే గమనించిన శృతి మనసు ద్రవించిపోతోంది. అంతసేపు తను చూసింది ఓ రుగ్మతే అయితే అది మానసికమో శారీరకమో ఆమె అంచనా వేయలేకపోతోంది. ఇదేమిటి, తాత్వికుడిలా కనిపిస్తూ కోరగానే వరమివ్వగల ఋషిలా అనిపించే ఈ వ్యక్తికిదేం శాపం? నెమ్మదిగా, చాలా నెమ్మదిగా అతడికి చేరువగా నడిచింది. ఏ భావాతీత ధ్యానంలోనో మిగిలినట్టు అతడి మొహంలో ఎలాంటి భావము కనిపించకపోయినా పసిమి ఛాయలో మెరిసే అతడి దేహం ఒక అనుభవజ్ఞుడైన శిల్పి సృష్టికి తార్కాణమైన శిల అని అనిపించింది. వెనువెంటనే అది ఆమె స్త్రీత్వపు గట్టున తాకే అలగా మారింది. ఆమె నేత్రాలు మూసుకున్న అతడి కనురెప్పల నుంచి అదిరిపడే అతడి పెదవుల మీదుగా విశాల వక్షస్థలాన్ని తాకి వేగంగా నాభిని, శృతిలో అస్పష్టంగా శృతి చేయబడిన ప్రకంపన. 2 పదులు దాటిన ఆమెకు పురుష స్పర్శ కొత్తైనా ఒక నగ్న శరీరాన్ని చూడ్డం కొత్త కాదు. చదువుకునే రోజుల్లో అనాటమీలు, శరీరంపై ఏ ఆచ్ఛాదన లేని మేల్ బాడీస్ని చూసింది. చాలా దగ్గరగా ప్రాక్టికల్స్లో ప్రతి అవయవాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. కానీ ఇదేమిటి, ఎందుకు తనలో ఈ అలజడి? ఎక్కడో ఏ మనసు అట్టడుగు పొరల్లోనో ఓ ఆలోచన రగిలి మనసును డోలాయమానంగా కుదుపుతుంటే నిగ్రహమే సడలుతుందనిపించిందో, లేక బ్రతుకు గతి తప్పుతుందని భ్రమసిందో అతన్ని స్పృశించాలన్న కోరికను అదిమి పెడుతూ వేగంగా గది బయటికి నడిచింది. 5 నిమిషాలు గడిచాయి. కనుకొలుకుల నుంచి రాలిపడిన చివరి నీటి బొట్టు జయేంద్ర చెంపపై చారికగా ఆవిరై అతన్ని అప్పుడు స్పృహలోకి రప్పించింది. ఘనీభవించిన ఏ గతపు తెరలో ఫెటేల్మణి చిట్లి మనసును మండించినట్టు దాగలేమమ్మా అంటూ మరో 2 అశ్రు బిందువులు అతడి కనురెప్పల మాటున చోటు చేసుకున్నాయి. అతడి పెదవులు ఆర్తిగా కదులుతున్నాయి. ఇప్పుడు వేదాలతో, మంత్రపుష్పాల ఉచ్చారణతో పునీతుణ్ణి కావలసిన నన్ను ఒక వేదనకి వారసుడిగా మార్చిన నా తండ్రి, ఇదిగో ఈ నిశ్శబ్ద రోదనే నా జీవితకాలపు నేస్తమైపోయింది. బ్రతుకు బాటలో ఇక నుంచైనా గతానికి అతీతంగా నడక సాగిద్దామనుకున్నానే, మళ్ళీ ఈ నిశిరాత్రి నిట్టూర్పులేమిటి? ఎందుకు నన్ను శాపగ్రస్తుని చేశావు? ఈ చీకటి కుహరాల సంఘర్షణలో నన్నెందుకు జవాబు దొరకని ప్రశ్నగా మార్చావు? నాకు జన్మనిచ్చి నాకు కాకుండా పోయిన నా తండ్రి, ఎన్నాళ్ళు నాకి చెర? ఎప్పుడు నాకి బ్రతుకు నుంచి విముక్తి? మగతగా కళ్ళు మూసుకుంటున్న అతడికి తెలుసు, ఇప్పుడు మొదలైన ఈ చీకటి మథనం కొన్ని రాత్రుల పాటు మెలిపెట్టి వేధిస్తుందని. కానీ ఎవరికి చెప్పుకోగలడు? ఈ బాధని ఏమని నిర్వచించగలడు? నిస్త్రాణగా నిద్రలోకి జారిపోయాడు. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్న శృతికది కాళరాత్రి అయింది. జవాబు దొరకని ఎన్నో ప్రశ్నల్లో ఇప్పుడు జయేంద్ర కూడా ఒకడయ్యాడు. ఒక ఆడదానిగా కాదు, డాక్టర్గా పరిపరి విధాలా ఆలోచించింది. చివరగా అదో మానసికమైన ఫోబియాగా అనుకుంది. అది ఇతమిత్తంగా ఆమెకు తోచడం లేదు. మనుషులకు అతీతమైన ఋష్యత్వాన్ని అతడిలో దర్శించినా అతడు అర్థం కాని పజిల్లా ఆది నుంచి అనిపిస్తూనే ఉన్నాడు. ఒకవేళ చికిత్సే తప్పనిసరి అయితే అతడి నుంచి చాలా తెలుసుకోవాలి. అతడేమిటి అన్నది పూర్తిగా గ్రహిస్తే తప్ప డాక్టర్గా అయినా ఒక్క అంగుళమైనా తను ముందుకు సాగలేదు. డాక్టర్ సంఘమిత్ర గుర్తుకొచ్చారు. వెనువెంటనే జయేంద్ర లల్లీతో పాటు తన మాటపై వెళ్ళి క్షేమంగా తిరిగి రావడం, అతడి సాహసం అన్నీ వరుసగా జ్ఞప్తికొచ్చాయి. అంతెందుకు, గడిచిన కొన్ని గంటల క్రితం జరిగిన సంఘటనలో తనను రక్షించాలని అతడు ప్రదర్శించిన ధైర్యం చాలు తనను అతడు ఎంత ఇష్టపడుతున్నది తెలుసుకోవడానికి. ఎన్నాళ్ళయింది తను ఓ ఆడపిల్లనన్న విషయం మరిచి, ఒక ఆదర్శం కోసం తను బ్రతుకుతున్నా కానీ ఒక చల్లని మాట, ఉషక్కాల హిమానీ మృదు పదాలతో ఊరటగా అందించే ఒక కరస్పర్శ కోసం తను అలవోకగా అయినా ఆలోచించడం లేదు. ఇదిగో ఇన్నాళ్లకు నేనున్నాను అంటూ చెప్పకుండానే బ్రతుకు ప్రయాణంలో తోడయ్యాడు. నీలి నింగి క్రింద రంగు తివాసిలా పరుచుకున్న తన మనసుపై పొగమంచు పొరలో నుంచి దూసుకొచ్చిన ప్రచండ భానుడిలా అనిపించినా ఆ తర్వాత అతి స్వల్ప కాలంలో నీరెండగా మారాడు. ఎప్పుడో
ఆకులు రాలిన అరణ్యం లాంటి తన శూన్యంలోకి అణువులా ప్రవేశించి ఇప్పుడు అనంతమైపోయాడు. అతడు తనకు కావాలి. అతడి శ్రేయస్సు తనదిగా మారాలి. అందుకు ముందు అర్థం కాని అతి సున్నితమైన పొరల్ని తాను సొత్తిమెత్తగా స్పృశించి ఆమె ఆలోచనలు చెదిరాయి. ఫోన్ శబ్దంతో ముందు ఉలిక్కిపడింది. ఇంకా తెల్లవారని ఈ సమయంలో ఇది మరో అపశకనంలా అనిపిస్తోంది. హలో, నేనే. ఆమె ఊహ తప్పు కాలేదు. ఓడిపోయిన బ్లాక్ మాంబా తనను హెచ్చరించాలని ఫోన్ చేస్తున్నాడు. తెలివితేటలు ప్రదర్శించావు శృతి. కర్కశంగా వినిపిస్తుంది అతడి కంఠం. ఇప్పుడు పూర్తిగా ఆపదలో చిక్కుకున్నావు. నిజానికి ఆమె అదిరిపడింది. కానీ ధైర్యాన్ని కూడగట్టుకుంది. నువ్వు మాట తప్పావు. నువ్వెంత, నీ బ్రతుకెంత? అణువంతే కావచ్చు మిస్టర్ బ్లాక్ మాంబా. కానీ ఇప్పుడు నీకు ఈ అణువుతోనూ అవసరం పడింది కదూ. మిస్ శృతి, నీకన్నా లక్షల రెట్లు బలాఢ్యులైన పోలీస్ డిపార్ట్మెంట్ని గడగడలాడించిన వాణ్ణి నేను. జంట నగరాల్లోని లక్షల మంది ప్రజల గుండెల్లో సింహ స్వప్నాన్నై వణికించిన వాణ్ణి. నాతో పోరాటం సాధ్యమే అనుకుంటున్నావా? నువ్వు కిరాతకుడివి బ్లాక్ మాంబా. నువ్వు సాగించిన నరమేధం చాలు. నువ్వేమిటో తెలుసుకోవడానికి కొత్తగా పరిచయం అనవసరం. ఇంత తెలిసిన దానివి నాతో గొడవకెలా సిద్ధపడ్డావు? నాకెంత తెలుసో అటుంచి నువ్వు ఓ విషయం తెలుసుకోవడం మంచిది బ్లాక్ మాంబా. నేను మొండిదాన్ని, అంటే తెగించిన దాన్ని. కాబట్టే ప్రస్తుతానికి నీకంటే బలవంతురాల్ని. ఆశ్చర్యపోకు. నీ మూలంగా ఈ జంట నగరాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికంటే నేను గొప్పదాన్ని అనుకోవడం లేదు. సో ఇప్పుడు నీ బెదిరింపులకి లొంగదలుచుకోలేదు. గుడ్, థ్యాంక్స్. సో ఇప్పుడు చెప్పు, డాక్టర్ సంఘమిత్రని ఎందుకు అపహరించినట్టు? అది నీకు అనవసరం, అప్రస్తుతం. అయితే ఇక మన మధ్య చర్చ అనవసరం, ఖండితంగా చెప్పింది. దారికి రానంటావు. సహనాన్ని కోల్పోతున్నట్టు అరిచాడు. మిస్టర్ బ్లాక్ మాంబా, ఒక అవసరంతో నాకు ఫోన్ చేసిన నువ్వు కొన్ని కనీస నియమాల్ని పాటించని నాడు నీతో చర్చ అర్థం లేదన్నది నా అభిప్రాయం. బలంతోనే అంతా సాధించలేవని తెలుసుకుంటే వెంటనే సంఘమిత్ర గారిని విడిచిపెట్టు. లేకపోతే ఆయన అపహరణ సంగతి పోలీసులకి తెలియజేస్తాను. పాపం, నువ్వు అతి ప్రయాసతో సాధించిన డ్రగ్ని పోలీసుల సొంతం చేస్తాను. అన్నట్టు చెప్పటం మరిచాను. నీ దగ్గరుండే నీ పేరుగల సర్పం, అదే బ్లాక్ మాంబా, చాలా ప్రమాదకరమైంది. దానికి నీలా మనుషులంటే లక్ష్యం లేదు. కాటేసే ముందు నీలా ఫోన్ చేయదు. కాటేశాక ఏ మందు పని చేయదు. వ్యంగ్యంగా నవ్వు వినిపించింది. తెలివైన దానివి. మరేం, నాకు అనిపిస్తోంది. వెల్ దెన్ గెట్ రెడీ. దేనికి? నీకు అత్యంత విలువైన ఓ మనిషిని నష్టపోవడానికి. శృతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. చూడు శృతి, ముందు నీకు నేనేమిటో తెలియజేయబోతున్నాను. నువ్వు పోలీసులకి తెలియజేస్తావో లేక బలమైన రక్షణనే ఏర్పాటు చేసుకుంటావో సిద్ధంకా. సరిగ్గా 24 గంటల్లో నీ జయేంద్ర ప్రాణాలు తీయబోతున్నాను, చాలా దారుణంగా. శృతి చేతులు కొద్దిగా కంపించాయి. శత్రుత్వం మనిద్దరి మధ్య. కానీ నా ప్రయత్నాన్ని తెలివిగా విఫలం చేసింది జయేంద్ర. తోడేలు లాంటి నవ్వు వినిపించింది. నాకు సమస్య ఏర్పడేది తెలివైన వారి దగ్గర నుంచే కాబట్టి ముందు వాళ్ళనే కడతేర్చడం సాంప్రదాయంగా పెట్టుకున్నవాణ్ణి. సో దమ్ముంటే కాపాడుకో. సరిగ్గా 24 గంటలు. అవతల ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు వింటూ రిసీవర్ని హుక్పై ఉంచింది. ప్రత్యర్థి ఎంత బలవంతుడో ఆమెకు తెలియనిది కాదు. కానీ జయేంద్రని రక్షించాలనుకుంది. ఆ రక్షణకి ఏ బలగాన్ని ఆశ్రయించాలని ఆమె అనుకోలేదు. చివరికి జయేంద్రకి సైతం ఈ విషయం తెలియపరచకూడదనుకుంది. శృతి అన్న పిలుపు విని గిరుక్కున వెనక్కి తిరిగింది. అక్కడ జయేంద్ర నిలబడి ఉన్నాడు. చాలా మామూలుగా ఉన్నాడు. రాత్రి ఏం జరిగింది ఆలోచించినంత సాధారణంగా. ఫోన్ చేసిందెవరు? ఓ స్నేహితురాలు టక్కున అబద్ధం చెప్పింది. మనం అర్జెంటుగా బయలుదేరాలి. ఎక్కడికో చెప్పలేదు. హెరాయిన్ అతడెక్కడ దాచింది అడగలేదు. రాత్రి చూసిన అతడి నగ్నదేహం గుర్తుకొస్తుంటే లజ్జగా తల వంచుకొని తొందర చేసింది. ఓ ట్రాన్స్లో ఉన్నట్టు ఆమెను అనుసరించాడు. మరో అరగంటలో సరిగ్గా ఇదే సమయంలో రాత్రి పాము కాటుతో చనిపోయిన డేవిడ్ మరో పసికందుకు అటాప్సీ చేసిన డాక్టర్ హరి శరీరంలో ఉన్న విషం ఏ సర్పానికి చెందింది తెలీదని డీసీపీ ప్రసన్నకి తెలియజేస్తున్నాడు. ఈ దేశంలోని డాక్టర్లకు పరిచయమైన విషాలు
నాగు కాటుతో కక్కే కోబ్రెడిన్, వైపర్స్ మూలంగా రక్తంలో ప్రవేశించే వైపరిన్ తప్ప బ్లాక్ మాంబా విషానికి సంబంధించిన అవగాహన లేదు. ఆ సమయంలో డీసీపీ ప్రసన్నకి గుర్తుకొచ్చింది డాక్టర్ శృతి. ఉదయం 7:30 కల్లా దివ్యతేజ అపార్ట్మెంట్స్కి వచ్చిన ప్రసన్నకి శృతి ఇంటికి తాళం వేసి ఉండడం కనిపించింది. నిరాశగా వెనక్కి మరలబోతుంటే, ఎవరు కావాలి అంకుల్ అంటూ పలకరించాడు స్కూల్కి బయలుదేరుతున్న నాని. శృతి ఆంటీయా? అవును, తల పంకిస్తూ చూశాడు. నా పేరు నాని అన్నమాట, బడికి వెళుతున్నాను. గడుగ్గాయ్. నాని సమీపంలో నిలబడ్డ విశ్వేశ్వర శాస్త్రి నెమ్మదిగా అన్నారు. పోలీస్ అంకుల్ వచ్చింది నువ్వు బడికి వెళుతున్నావో లేదో చెక్ చేయడానికి కాదు, ఆంటీ గురించి. మీకు తెలీదా అంకుల్? సీరియస్గా అడిగాడు. ఆహా, నీకు తెలుసా? లేమావి చిగురుటాకులా కనిపిస్తున్న నానిని చూస్తూ ఉత్సుకతగా అడిగాడు. నాకు తెలీదు, ఆంటీ నాకు చెప్పలేదన్నమాట. ఆంటీ ఓ దారుణమైన పొరపాటు చేసినట్టు తల పంకిస్తుంటే ఆ స్థితిలోనూ నవ్వకుండా ఉండలేకపోయాడు ప్రసన్న. డేవిడ్ అంకుల్ చచ్చిపోయాడని పొద్దుటే చెప్పాలనుకుంటే ఆంటీ లేదన్నమాట. మరేమో నేను స్కూల్కి తాతయ్యతో వెళ్తున్నాను. ఏ స్కూలు? ప్రసన్న వాక్యం ఇంకా పూర్తి కానేలేదు. డేఫోడిల్స్. నన్ను తీసుకెళ్తావా అంకుల్? మరేమో తాతయ్య ముసలాడన్నమాట. తోడు వస్తాడు కానీ బాగా అలసిపోతాడు. వీడో అల్లరి వెధవ బాబు, పట్టించుకోకండి. పర్వాలేదు, నేను వెళ్ళేదటే, జీప్లో తీసుకెళ్తాను, ప్రసన్న నచ్చ చెప్పాడు విశ్వేశ్వర శాస్త్రి గారికి. అప్పుడే అంకుల్ని కాకా పట్టేసౌరా కెడుగ్గాయి? విశ్వేశ్వర శాస్త్రి అబ్బురంగా చూస్తుంటే పరిచయం చేశాడు నాని. విస్సు తాతయ్య అంటే నేను మనవడన్నమాట. పరిచయాల వ్యవహారం పూర్తి చేసి ప్రసన్న చేతినందుకుని గర్వంగా నడిచాడు. చీకటి చితిని కాల్చిన సూర్యుడు పూర్తిగా కాంతిని పుంజుకుంటున్న వేళ డీసీపీ ప్రసన్న జీప్లో స్కూల్కి బయలుదేరాడు నాని. మరో 10 నిమిషాలలో జీపు దిగిన నాని థ్యాంక్ యూ అంకుల్ అంటూ ప్రసన్నకి టాటా చెప్పి క్లాస్ రూమ్ వైపు పరిగెత్తాడు పిల్లల మధ్యగా. అప్పటికే ఆలస్యమైనట్టు కిటికీ వారిగా ఉన్న తన సీట్లో కూర్చున్నాడు. ఆ కిటికీని ఆనుకుని చెట్టు కొమ్మపైనే చుట్టుకుని ఉంది మాంబా, ఆఫ్రికన్ స్నేక్. సరిగ్గా ఇదే సమయంలో బ్లాక్ మాంబా ముఠాలోని ఓ వ్యక్తి పరుగున భవంతిలోకి దూసుకొచ్చాడు. ఏమైంది? ఆచూకీ తెలిసిందా? చీకటి గదిలోని బ్లాక్ మాంబా కంఠం బొంగురుగా పలికింది. ఎస్ సార్, డాక్టర్ శృతి ఉదయాన్నే కారులో నాగార్జున సాగర్ వైపు వెళ్ళింది జయేంద్రతో సహా. గుడ్, మన పని ఇంకా సులభం చేసిందన్నమాట. ఓ క్షణం సాలోచనగా చూస్తూ అన్నాడు. పోయిన డ్రగ్ మనకి చేరాలి అంటే జయేంద్ర అవసరం లేదు, శృతి బ్రతికుంటే చాలు. సో జయేంద్రని అనుసరించండి. వాడి శరీరం సైతం నాకు కనిపించకుండా ముక్కలు చేయండి. 24 గంటల్లో జయేంద్రని కడతేర్చబోతున్న నిజం తెలిసిన శృతి ఇలాంటి తెలివిని ప్రదర్శించిందని గ్రహించిన బ్లాక్ మాంబా ఆ తర్వాత ఇక మాట్లాడలేదు. మరో నిమిషంలో రంగంలోకి దిగిన ముఠాలో అతి ముఖ్యమైన 4 కారులో నాగార్జున సాగర్ వైపు దూసుకుపోతున్నారు.